బ్యాక్ టు న్యూస్. ఇవాళ నుంచి ఏపీలో తప్పనిసరిగా హెల్మెట్ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. దీంతో విజయవాడలో హెల్మెట్ వాడకంపై ఆర్టీఏ అధికారులతో కలిసి స్పెషల్ డ్రైవ్ చేపట్టారు ట్రాఫిక్ పోలీసులు. హెల్మెట్ లేని వారికి భారీ జరిమానాలు విధిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీష్ విజయవాడ నుంచి అందిస్తారు. ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి హెల్మెట్ నిబంధన అమల్లోకి వచ్చింది. గతంలో అనేక సార్లు అమల్లోకి వచ్చినప్పటికీ కూడా అధికారుల దాడులు కానీ అవగాహన కానీ అంతంత మాత్రంగా ఉన్నటువంటి నేపథ్యంలో హెల్మెట్ రూల్ అమలు అనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు మరోసారి ఈ హెల్మెట్ అమలు వ్యవహారం మళ్ళీ తెరమీకి వచ్చింది. అటు రవాణా శాఖ ఇటు పోలీస్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో హెల్మెట్ నిబంధనల అమలుకు బెజవాడ కేంద్రంగా అధికారులు రంగంలో దిగినటువంటి పరిస్థితి. ఇప్పటివరకు వివిధ రకాల అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ఒక రకమైనటువంటి అవేర్నెస్ని క్రియేట్ చేసినటువంటి అధికారులు ఇప్పుడు ప్రత్యక్ష కార్యాచరణ దిగుతున్నారు. హెల్మెట్లు లేనటువంటి వాళ్ళకి వాహన చోదకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసులు కూడా నమోదు చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అనేకసార్లు మీరు అవగాహన కల్పించారు. అయినా కూడా ఈ రూల్ ఇంప్లిమెంటేషన్ అనేది మాత్రం తొలి రోజు అనేది కూడా రోడ్ల మీద చూసిన కొంత తక్కువగానే కనిపిస్తుంది. అంటే ఇది ఎలా సాధ్యం? అంటే రూల్ అమలు అనేది అంత ఈజీగా అయ్యే పరిస్థితి? అదే ఏదైనా ఒక ముందు స్టెప్తో స్టార్ట్ చేయాలండి. మనం ఈరోజు స్టెప్ తీసుకున్నాం. సో కంపల్సరీ మేము చేస్తామనే హోప్ మాకుంది. సో అందరి డీలర్స్కి మ్యానుఫ్యాక్చరర్స్కి మేము రిక్వెస్ట్ చేసినాం. ఎందుకంటే వాళ్ళు డెలివరింగ్ ద వెహికల్తో పాటు ఈ యొక్క హెల్మెట్ కూడా ఒక వెహికల్లో పార్ట్లుగా మాదిరిగా, అంటే వెహికల్కి ఏ విధంగా అయితే అన్ని పార్ట్స్ ఉంటాయో సో అదే పార్ట్ లాగానే ఈ యొక్క హెల్మెట్ కూడా విడుదల చేయమని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు కొత్తగా అమ్మే ప్రతి వెహికల్ కూడా వాళ్ళు హెల్మెట్ అమ్ముతున్నారండి. హెల్మెట్ కొరత అనేది ఒక 1 month 2 monthsలో తీరిపోతుందండి. హెల్మెట్లు కొరత అయితే తీరుతుంది కానీ కొత్తగా వచ్చే వెహికల్స్కి అయితే ఇస్తున్నారు. అంటే పాత వెహికల్స్ పరిస్థితి అంత డిమాండ్ రీచ్ అయ్యేటువంటి పరిస్థితి కూడా లేదు. ఇంకోవైపు ఏంటంటే సిటీలో ట్రాఫిక్ బాగా ఉంటుంది కాబట్టి గంటల రోడ్డు మీద ఉండిపోవాల్సి ఉంటుంది కాబట్టి ట్రాఫిక్లో హెల్మెట్ రూల్ అనేది కరెక్ట్ కాదన్న కొంత అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. దీని మీద మీరు ఏమైనా స్టడీ చేసి వాళ్ళలో ఒక అలవాటు చేయించడానికి మేము ట్రై చేస్తున్నామండి. అలవాటు అవుతుంది. సో ప్రజలు కూడా చాలా మంచివారు, రూల్స్ పట్ల అవగాహన ఉన్నటువంటి వాళ్ళు అనమాట. ఇప్పుడు ఒక వారం ఒక నెల ఇలా చేస్తే వాళ్ళే చేసుకుంటారనమాట. మీరు అందరూ ప్రతిరోజు ఇట్లా కూడల్లో నిలబడి అందరినీ ట్రాఫిక్ జామ్ చేయడం కూడా మంచిది కాదు. సో ఈ విధంగా ఫస్ట్ వాళ్ళకి ఇనిషియేటివ్ ఒక మార్పు కోసం వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాం. వాళ్ళు మారుతారు, కంపల్సరీ వేసుకుంటారండి. మీరు అన్నట్టు ఈ కొరత అన్నారు. సో ఒక ISI 4151 అని చెప్పేసి ఒక లిస్ట్ విడుదల చేసి అది బయట కూడా దొరుకుతున్నాయి. అవి కూడా వాళ్ళు వాడొచ్చండి. అంటే సిటీలో మొత్తం ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, వాటి ఇంప్లిమెంటేషన్కి పూర్తిగా అమలు చేసేటువంటి కార్యక్రమానికి ఎంత టైం పట్టే అవకాశం ఉంది మీ అంచనాల ప్రకారం? సో దాదాపు అండి మొత్తం కృష్ణా జిల్లాలో మొత్తం 1,20,000 మోటార్ సైకిల్స్ ఉన్నాయి, 2 వీలర్స్ ఉన్నాయండి. సో దాదాపు కొత్తగా వచ్చినటువంటి వెహికల్స్ అన్నిటి కూడా మేము హెల్మెట్తో విడుదల చేస్తున్నాం. సో పాత వెహికల్స్ అన్ని కూడా వాళ్ళు కొనాల్సి ఉంది. సో దాదాపు ఇప్పుడు మీరు చూసినట్లయితే అక్కడ క్రౌడ్లో చూసుకుంటే 50% కనపడతా ఉంది. సో అది పెంచుతామండి, ఆ నమ్మకం మాకుంది. అధికారులు చేపట్టినటువంటి ఈ చర్యలు ఏదైతే ఉందో అవగాహన కల్పించాము, ఇప్పుడు అమల్లోకి తీసుకొస్తున్నాము. అమల్లోకి తీసుకొచ్చినప్పుడు అందరూ కూడా సహకరించాలని చెప్పి అధికారులు ఖరాఖండిగా చెబుతున్నటువంటి నేపథ్యంలో హెల్మెట్ అమలు ఈసారి అంతవరకు సక్సెస్ అవుతుంది మాత్రం ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగా మారిందని చెప్పాలి. విత్ కెమెరా పర్సన్ లింగారెడ్డితో హరీష్ NTV విజయవాడ.